హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈస్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముస్లిం మ్యారేజెస్లో చేసే ముస్లిం స్టైల్ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బిర్యానీ చేసే బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ స్టార్ ఫ్లవర్, కొన్ని లవంగాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకున్నవి, పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. అయితే నేను ఇక్కడ 2 kg చికెన్ తీసుకుంటున్నాను. 2 kg చికెన్ ఇంకా 1.5 kg రైస్తో ఈ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేస్తున్నాను, అది మన ఇష్టం, జస్ట్ టేస్ట్ కోసం. చూసారా, ఆనియన్స్ అనేవి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటాము. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 3 టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా 2 minutes మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేయాలి ఒక 1 minute. ఇప్పుడు ఇలా ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుందాము. నేను ఇదైతే ముందే మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ని. ఏమేమి వేసానో ఇప్పుడు చూద్దాము. నేను ముందుగా ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, నేను బయట మసాలాలు వాడట్లేదు. నెక్స్ట్ కొంచెం గరం మసాలా, ఇలాచీ పౌడర్, 1 కప్ పెరుగు, చికెన్కి సరిపడినంత సాల్ట్, నిమ్మరసం అన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాను. ఇలా మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 1 hour. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని బౌల్లో వేసుకున్నాం కదా, ఈ విధంగా చికెన్ బాగా 2 minutes కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్కి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి బాగా 2 minutes. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన బౌల్లో కొద్దిగా వాటర్ వేసాను, దానికి మసాలాలన్నీ అంటుకొని ఉంటాయి కదా, దాంట్లో కొంచెం వాటర్ కలిపి ఇందులో వేసేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్ని బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి, ఒక 20 minutes అయినా. మధ్యలో మీరు మూత ఓపెన్ చేసి చూసి మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను జీడిపప్పు, బాదం 2 కలిపి మిక్సీ వేసాను, ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇదొక సీక్రెట్ అన్నమాట. బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఈ జీడిపప్పు బాదం పేస్ట్ బాగా మిక్స్ అయిపోయింది చికెన్లో. నెక్స్ట్ ఈ చికెన్ మనం మిక్స్ చేసే కొద్దీ విరగకుండా ఉండడానికి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నిమ్మరసంని యాడ్ చేస్తున్నాము. నిమ్మరసం వేయడం వల్ల చికెన్ అనేది విరగకుండా ఉంటుంది.
నేను చికెన్ ఉడికేలోపు పక్కన రైస్ కోసము వాటర్ని బాయిల్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది బిర్యానీ అనేది. మన చికెన్ ఆల్రెడీ అంతా కుక్ అయింది. ఈ చికెన్ అంతటిని మనం బౌల్లో తీసి పెట్టుకుందాము. మనం ఈ చికెన్ అంతా బౌల్లో తీసి పెట్టుకోవాలి. అలా తీయకుండా డైరెక్ట్గా వాటర్ అనేది చికెన్లో వేస్తే ముక్క టేస్ట్ ఉండదన్నమాట, చప్పగా అయిపోతుంది. సో ఈ చికెన్ మొత్తం మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ ఆ హీట్ అయిన వాటర్ మొత్తము ఈ గ్రేవీలో వేసేసుకొని బిర్యానీకి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ తొందరగా బాయిల్ అయిపోయింది, ఎందుకంటే మనం హాట్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇలా పొంగు వచ్చినప్పుడు మనం రైస్ని యాడ్ చేస్తున్నాము. ఈ రైస్ నేను వాష్ చేసి సోక్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. రైస్ మొత్తాన్ని ఇలా సెట్ చేసేసి మనం మూత క్లోజ్ చేసి ఒక 10 minutes కుక్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో. నెక్స్ట్ మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఒకసారి మొత్తం రైస్ అంతటిని కలిపేద్దాం. కలిపేసి రైస్ని ఒక 60% కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ ఏమైందంటే నేను తీసుకున్న రైస్ చికెను నేను తీసుకున్న బౌల్లో సరిపోలేదన్నమాట. ఇక్కడ యూఎస్లో మేము అంత పెద్ద పెద్ద బౌల్స్ అయితే ఉండవు కదా, చిన్న చిన్న బౌల్సే ఉంటాయి. నేను 1.5 kg రైస్ 2 kg చికెను, దానికి ఆ బౌల్ సరిపోలేదు. నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఇప్పుడు రైసే ఇంత పైకి వచ్చేసింది, ఇంకా చికెన్ ఎప్పుడు యాడ్ చేద్దాము అని. నేనేం చేశానంటే ఇంకొక బౌల్ తీసుకొని అందులో సగం రైస్, ఇప్పుడు ఉడుకుతుంది కదా ఆల్రెడీ, ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం రైస్ అనేది బౌల్లోకి వేసేసాను. నెక్స్ట్ ఇందులో కొంచెం రైసు, ఇంకా నెక్స్ట్ వేరే బౌల్లో కొంచెం రైసు, మనం చికెన్ని కూడా ఇందులో హాఫ్ అందులో హాఫ్ ఆ విధంగా వేసి స్ప్రెడ్ చేసి దమ్ ఇచ్చేసాను అనమాట. అంతేనండి, బిర్యానీ అయితే చేయడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.